హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే ఎక్స్పెరిమెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. చాలామంది చూసుంటారు, థర్మాకోల్ని పెట్రోల్లో పెట్టగానే మెల్ట్ అయిపోతుంది. అది నిజంగా మెల్ట్ అవుతుందా లేదా, సైన్స్ పరంగా నిజమేనా కాదా అనేది అయితే నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం మనకు కావాల్సిందని అయితే ఒక థర్మాకోల్ అండ్ కొంత పెట్రోల్ కావాలి. నేనైతే ఒక థర్మాకోల్ అయితే కొనుక్కొచ్చి పెట్టాను అండ్ అలాగే పెట్రోల్ కూడా తెచ్చాను. నేనైతే ఒక 3 లీటర్ పెట్రోల్ తెచ్చాను. ఒక గాజు గ్లాస్ ఉంది. మనం ఇప్పుడైతే ఎక్స్పెరిమెంట్ అయితే చేసి చూద్దాము. చూడండి, ముందుగా అయితే పెట్రోల్ ఫిల్ చేస్తున్నాను ఇందులో. మా ఫ్రెండ్ గారు అయితే చెప్తున్నాడు, ఈ 3 లీటర్ పెట్రోల్ నాకు ఇస్తే 200 కిలోమీటర్లు తిరుగుతా అని చెప్తున్నాడు. ఇప్పుడైతే మీరు చూశారు, 3 లీటర్ పెట్రోల్ అయితే ఫిల్ చేశాను. ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు అయితే హ్యాండ్స్కి అయితే గ్లౌజ్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. నేనైతే షాప్లో నుండి అయితే ఈ గ్లౌజ్ కూడా కొనుక్కొచ్చాను. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే కొంత ఖర్చు అయింది. పెట్రోల్కి తెలుసు, పెట్రోల్ అంటే 100 రూపీస్ లీటర్ వేసుకున్నా కూడా 300 రూపీస్. ఈ షీట్కి వచ్చేసి 50 రూపీస్. కొంత ఖర్చు అయితే అయింది. హ్యాండ్ గ్లౌజ్ కూడా అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా అయితే ఒక చిన్న షీట్ అయితే కట్ చేసి పెట్టినాను. ఒక 3 షీట్లు అయితే కట్ చేసుకున్నాను. ముందుగా దీంతో అయితే ట్రై చేద్దాము. ఇదిగోండి, చూడండి, పెట్రోల్ అయితే పెట్టేస్తున్నాను. ఇది దగ్గర పెట్టి కనబడుతుంది. చూడండి ఎలా మెల్ట్ అవుతుందో. మనం బజ్జీలు ఇలాంటివి ఏమైనా నూనెలు వేస్తే కాక అవుతుంది కదా, అలా అయిపోతుంది. మీకు ఈ వీడియోలో కనపడుతుంది చూడండి. మనం ఎంత ముంచితే అంత లోపలికి వెళ్ళిపోతూనే ఉంది. మొత్తం మెల్ట్ అయిపోయింది ఇదంతా. దీన్ని నిప్పుల పర్యవేక్షణ చేయండి. ఇప్పుడు ఒకటే పెట్టాం కాబట్టి అది మెల్ట్ అయింది. మరి రెండో పెడితే అవుతుందా కాదా అనేది కూడా ఒకసారి చూద్దాం మనము. మొత్తం కరిగిపోయింది ఎక్కడికక్కడ. మీకు తెలిస్తే ఇది ఎందుకు కరిగిపోతుంది అనేది అయితే మీకు తెలిసిందనుకోండి, కామెంట్ అయితే పెట్టండి. దీని వెనకాల ఏం సైన్స్ దాగుందో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మొత్తం లై అంటారు కదా, మన పోస్టర్లు అతికేసేది ఇలాంటిది ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది. ఇది మొత్తం కరిగిపోయింది ఇదంతా అయితే. ఇప్పుడైతే చూశారు కదా, అలాగే ఇప్పుడు ఈ థర్మాకోల్ షీట్ మీద పెట్రోల్ పోస్తాను. ఇప్పుడైతే పెట్రోల్ పోస్తే మరి అలాగే మెల్ట్ అవుతుందా లేదా అనేది అయితే చూడండి మీరు. ఇక్కడ చూడండి, ఇదంతా హోల్స్ పడ్డది. హాలీవుడ్ సినిమాలలో కాక మనము ఒక మనిషిని వచ్చి పురుగులు తింటే ఎలా ఉంటుందో అలా మెల్ట్ అయిపోతుంది అంతా. ఇది కంప్లీట్గా హోల్ పడిపోయింది. ఎక్కడ వరకు అయితే మీలో ఎవరికైనా తెలిస్తే ఇది ఎందుకు ఇలా అవుతుంది అనేది మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ అయితే పెట్టండి. మొత్తం హోల్ పడిపోయింది. మళ్ళీ ఒకసారి అందులో పెట్టి అయితే చూద్దాము. నూనెలు కాక వేడి బోండాలు వేస్తే కాక ఎలా అవుతుందో వాళ్ళ ఇక్కడైతే ఇలా కనపడుతుంది నాకైతే. దగ్గర నుంచి ఇక్కడ నుంచి సో చూడండి, ఇక్కడ బజ్జీలు, బోండాలు, నూనెలు వేసే పూరీలు ఇలాంటివి ఎలా పొంగుతుందో అలా పొంగుతుంది ఇదంతా అయితే. ఇలా మెల్ట్ అయిపోయింది. మొత్తం ఎక్కడికక్కడ క్లియర్.
ఇక్కడ థర్మకోల్ చూద్దామన్నా కూడా ఎక్కడ లేదు. ఇదిగోండి ఇట్లా సాగిపోతుంది. ఇట్లా ఎక్స్పెరిమెంట్ అనేది ఎలా జరిగిందని అంటే పెట్రోల్ ఉన్నటువంటి కెమికల్ అలాగే థర్మకోల్ ఉన్నటువంటి 95% ఎయిర్ ఉంటుంది, 5% మాత్రమే దాంట్లో ప్లాస్టిక్ ఉండడం వల్ల ఈ ఫైర్ లేకుండా పెట్రోల్లో ఉన్నటువంటి కెమికల్ ద్వారా ఇలా మెల్ట్ అయిపోతుంది. ఇదంతా ప్లాస్టిక్ మాత్రమే. థర్మకోల్ ఉన్నటువంటి 95% ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోయి లాస్ట్కి 5% ప్లాస్టిక్ మాత్రం మిగిలిపోయింది. ఇదంతా 5% ప్లాస్టిక్ మాత్రమే. అంత పెద్ద థర్మాకోల్లో ఇది మాత్రమే 5% మిగిలిన ప్లాస్టిక్ మాత్రమే ఇది. అలాగే వచ్చేసి నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏం చేయాలనేది అయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.